పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 30,436 కోట్లతో సిద్ధమైన డిపిఆర్ను కేంద్ర మంత్రిమండలి వచ్చే వారం ఆమోదించే అవకాశం ఉంది. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర మంత్రిమండలి సమావేశం ఉంది. ఇప్పటికే అన్ని స్థాయిలు దాటిన పోలవరం డిపిఆర్ మంత్రిమండలి ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. పీఎంఓ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనను మంత్రిమండలి ముందుకు ఉంచుతోంది. తాజాగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించారు. పోలవరం తొలి దశకు అవసరమయ్యే పూర్తి నిధులను అంచనా వేసి ఈ డిపిఆర్ను రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఈ మొత్తానికి ఆమోదముద్ర వేశాయి. ఇక కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే నిధుల విడుదలకు ఆస్కారం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం తీసుకువెళ్లారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ మాట్లాడారు. తదుపరి కేంద్ర మంత్రిమండలి ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లనున్నట్లు రాష్ట్ర అధికారులకు వర్తమానం అందింది. తాజా డిపిఆర్ ఆమోదం పొందితే పోలవరానికి 12,000 కోట్లు అందుబాటులోకి వస్తాయి. మిగిలిన మొత్తం ఇప్పటికే రీఎంబర్స్ చేసినందున ఆ నిధులు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తం నిధులు అడ్వాన్స్గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ఎలాగూ కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల ద్వారా ఈ నిధులు ఇవ్వడం లేదు. 2016 తర్వాత నాబార్డుతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుని వారి నుంచి కేంద్రం రుణం రూపంలో పొంది రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వబోయే 12,000 కోట్లకు పైగా నిధులను అడ్వాన్స్గా ఇవ్వాలని కోరుతున్నారు. ఆ నిధులు వస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు.